హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి సమ్మర్ డ్రింక్తో మీ ముందుకైతే వచ్చాను. ఎండ నుంచి మనం బయటికి వచ్చేటప్పుడు ఇది ఒక గ్లాస్ తగ్గండి. ఎండ వేడి నుంచే కాదు, బాడీ వేడి కూడా ఇట్టే తగ్గిపోద్ది అనమాట. అంత చల్లదనం అనమాట బాడీకి. చేయడం కూడాను చాలా ఈజీ. అలాంటి సమ్మర్ డ్రింక్ని మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా త్వరగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగానే ఒక పావు గంట ముందు సబ్జా గింజల్ని నానబెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇవి పావు గంటలోనే నానిపోతాయి, అంతకుమించి టైం పట్టదు. వీటిని ఒక్కొక్క గ్లాసులో 1.5 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోండి. 2 గ్లాసుల్లో కూడా వేసుకోవచ్చు. నేను నానబెట్టినవైతే 4 గ్లాసెస్కి వచ్చాయి. మనం తీసుకునే వాటర్ని బట్టి మనం సబ్జా గింజలను అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 గ్లాసుల్లో వేసిన తర్వాత లైట్గా కూలింగ్ ఉన్న వాటర్ అయినా పర్వాలేదు, లేదనుకోండి నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు, ఈ గ్లాసుల్లో వేసుకోండి. వేసేసాక ఇందులో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క నిమ్మ చెక్కని రసం తీసి పిండుకోండి. రెండిట్లో కూడా వేసుకోండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, చలువ చేస్తుంది అనమాట బాడీని. అలాగే ఒకదానిలో పంచదార వేసుకుంటున్నాను, ఒకదానిలో తేనె వేసుకుంటున్నాను. మనం తీసుకునే స్వీట్నెస్ని బట్టి పంచదార అయినా తేనె అయినా వేసుకోవచ్చు. ఇలా వేసేసి కలిపేసేయండి. కలిపేస్తే చల్లని డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఈ సబ్జా వాటర్ తాగిన ఒక్క 5 నిమిషాల లోపే మన బాడీ అనేది కూల్ అయిపోద్ది, వేడంతా ఇట్టే తగ్గిపోద్ది అనమాట. ఇలాంటి డ్రింక్ని మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే పంచదార వేసుకోండి, లేకపోతే పటిక పంచదారనైనా పౌడర్ చేసి వేసుకోవచ్చు. చాలామందికి తేనె కూడా నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు తేనెని కూడా స్కిప్ చేసేసి పంచదార అయినా పటిక బెల్లమైనా వేసుకోండి. వేసుకుని తాగండి, చాలా టేస్ట్ కూడా ఉంటుంది, అలాగే చల్లదనం కూడాను. ఈ డ్రింక్ను ఇప్పుడే మీరు ట్రై చేసి మీకు కూడాను నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి. రేపటి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.